సర్వస్థుతులు అల్లాహ్కే చెందుతాయి. ఆయన అత్యంత న్యాయవంతుడు, అత్యంత కరుణామయుడు, బలహీనుల మరియు దుర్బల వర్గాల రక్షకుడు. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు దీవెనలు కలుగుగాక. ఆయన మన జీవితంలోని అన్ని విషయాలలో న్యాయం, కరుణ మరియు గౌరవాన్ని బోధించారు. ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరాకతుహు. ఈ రోజు మనం పవిత్ర ఖురాన్లోని అతి ముఖ్యమైన అధ్యాయాలలో ఒకటైన సూరా అత్తలాక్, విడాకులు గురించి అన్వేషిస్తాము. ఇది అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా ఇస్లాం యొక్క లోతైన జ్ఞానం మరియు దయను వెల్లడించే సూరా. వివాహం ముగింపు. ఈ వీడియోను 2 భాగాలుగా రూపొందించాము. మొదటి భాగంలో సూరా తలాక్ గురించి వివరంగా వివరించడానికి ప్రయత్నిస్తాము మరియు రెండవ భాగంలో తలాక్, ఖులా మరియు ఆర్థిక హక్కుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. సోదర సోదరీమణులారా, సూరా అత్తలాక్ యొక్క జ్ఞానాన్ని మనం అన్వేషిస్తున్నప్పుడు మన మాటలు ఒక నమ్మకం అని గుర్తుంచుకోండి మరియు మనం పంచుకునే దానికి అల్లాహ్ ముందు జవాబుదారులమై ఉంటాము. మనం చర్చిస్తున్న ప్రతిదీ ఖురాన్, సున్నత్ మరియు ప్రామాణికమైన తఫ్సీర్లో పాతుకుపోయింది. మేము మా వ్యక్తిగత అభిప్రాయాలను లేదా వివరణలను ఇవ్వము, కానీ మార్గదర్శకత్వాన్ని యథాతథంగా పంచుకుంటాము. మీకు అస్పష్టంగా అనిపించే ఏదైనా ఎదురైతే దయచేసి మార్గదర్శకత్వం కోసం సూరా అత్తలాక్ మరియు సూరా బఖరహ్ యొక్క తఫ్సీర్లను చూడండి. నిజమైన బోధనలను దృష్టిలో ఉంచుకుందాం మరియు తప్పుడు అభిప్రాయాలు లేదా మీడియా చిత్రణలకు లోనవ్వకుండా ఉందాం. అల్లాహ్ మన హృదయాలను ప్రకాశింపజేసి సత్యం వైపు నడిపించుగాక. ఆమీన్. చాలామంది ఇస్లాం విడాకులను తేలికగా లేదా అన్యాయంగా పరిగణిస్తుందని భావిస్తారు. కానీ ఈ సూరా దీనికి విరుద్ధంగా నిరూపిస్తుంది. ఇది చాలా న్యాయమైన, మహిళల హక్కులను రక్షించే, పిల్లల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించే మరియు సయోధ్యపై దృష్టి సారించిన వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఇది ఇస్లాం యొక్క దైవిక మూలానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇస్లామిక్ పూర్వ అరేబియాలో పురుషులు విడాకులను దుర్వినియోగం చేసేవారు. వారు తమ భార్యలను పదే పదే విడాకులు తీసుకునేవారు. తర్వాత వారిని తిరిగి తీసుకెళ్లేవారు. తర్వాత మళ్లీ విడాకులు తీసుకునేవారు. స్త్రీలను వివాహం చేసుకోలేక, ముందుకు సాగలేక, వారిని బాధపెట్టి, వేచి ఉండే కాలం లేకుండా, ఆర్థిక సహాయం లేకుండా, గర్భం లేదా పిల్లల పట్ల ఎటువంటి పరిశీలన లేకుండా ఇరుక్కుపోయేలా చేయడం. ఈ క్రూరత్వాన్ని భావోద్వేగ హింసగా ఉపయోగించారు. ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి అల్లాహ్ సూరా అత్తలాక్ను అవతరింపజేశాడు. సూరా అత్తలాక్ శూన్యంలో అవతరించబడలేదు. ఇది ఒక నిర్దిష్ట సంఘటనకు ప్రతిస్పందనగా వచ్చింది. మంచి ముస్లింలు కూడా వారి స్వంత అవగాహనకు వదిలేస్తే అల్లాహ్ మహిళలకు ఏర్పాటు చేసిన హక్కులను ఎలా ఉల్లంఘించవచ్చో చూపించింది. విడాకులలో కూడా నియమాలు, హక్కులు, బాధ్యతలు మరియు అన్నింటికంటే ముఖ్యంగా గౌరవాన్ని కాపాడుకోవాలని ఈ సూరా మనకు బోధిస్తుంది. నేపథ్య కథ. సూరా అత్తలాక్ ఎందుకు అవతరించింది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క యువ సహచరుడు, గొప్ప సహచరుడు ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజీ అల్లాహు అన్హు కుమారుడు అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజీ అల్లాహు అన్హు తన భార్యకు నెలసరి సమయంలో విడాకులు ఇచ్చాడు. అతని తండ్రి ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు చెప్పాడు మరియు ఆయన చాలా కోప్పడ్డారు. అతనికి చెప్పు, ఆమెను తిరిగి తీసుకో అని చెప్పారు. విడాకులు స్త్రీలు నెలసరి సమయంలో కాకుండా, స్త్రీలు పరిశుద్ధులుగా ఉన్న కాలంలో వారితో లైంగిక సంబంధం చేయక ముందు విడాకులివ్వాలి అని బోధించారు. ఈ విధంగా ఇది జాగ్రత్తగా మరియు గౌరవంగా జరుగుతుంది, కోపంతో కాదు. ఈ సంఘటన సూరా అత్తలాక్ యొక్క అవతరణకు దారితీసింది, విడాకులకు సరైన మార్గాన్ని నేర్పింది, దయకు ప్రాధాన్యత ఇచ్చింది మరియు మహిళల హక్కులను కాపాడింది. సూరా అత్తలాక్ ఆయత్ల యొక్క తఫ్సీర్. ఆయత్ 1. విడాకులకు సరైన మార్గం. ఓ ప్రవక్త, మీరు స్త్రీలకు విడాకులు, తలాక్ ఇచ్చేటప్పుడు వారికి వారి నిర్ణీత గడువు, ఇద్దత్ తో విడాకులివ్వండి. మరియు ఆ గడువును ఖచ్చితంగా లెక్కపెట్టండి. మరియు మీ ప్రభువైన అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. వారు బహిరంగంగా అశ్లీల చేష్టలకు పాల్పడితే తప్ప
మీరు వారిని వారి ఇండ్ల నుండి వెడలగొట్టకండి మరియు వారు కూడా స్వయంగా వెళ్లి పోకూడదు. మరియు ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. మరియు ఎవడైతే అల్లాహ్ నిర్ణయించిన హద్దులను అతిక్రమిస్తాడో వాస్తవానికి వాడు తనకు తానే అన్యాయం చేసుకున్నట్లు. నీకు తెలియదు, బహుశా దాని తరువాత అల్లాహ్ ఏదైనా క్రొత్త మార్గం చూపించవచ్చు. ఈ ఆయత్ తఫ్సీర్. ఓ ప్రవక్త, మీరు స్త్రీలకు విడాకులు, తలాక్ ఇచ్చేటప్పుడు నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ప్రత్యేకంగా చెప్పినట్టు కాని అన్ని ముస్లిం పురుషులకు కాని సరైన పద్ధతిపై ఒత్తిడి చూపడం దీన్ని తేలికగా తీసుకోకూడదని చూపుతుంది. వారి నిర్ణీత గడువు ఇద్దత్ తో విడాకులివ్వండి. వారి ఇద్దా వెయిటింగ్ పీరియడ్ ప్రారంభంలో తలాక్ చేయండి. అర్థం: స్త్రీలు పరిశుద్ధులుగా ఉన్న కాలంలో వారితో లైంగిక సంబంధం చేయక ముందు విడాకులివ్వాలి. దీన్ని తలాక్ అస్సున్నా, సున్నత్ ప్రకారం తలాక్ అంటారు. ఈ నిర్దిష్ట సమయం ఎందుకు? 1. ఆమె మాసిక ఋతుకు లేకుండా, ఇద్దాను పొడిగించకుండా. 2. ఆ శుద్ధి స్థితిలో మీతో సంబంధం లేకుండా కొత్త గర్భం గందరగోళాన్ని నివారించడానికి. 3. ఇద్దా పీరియడ్లో సుమారు 3 నెలలు ఇద్దరూ మళ్లీ ఆలోచించడానికి పూర్తి చక్రం ఇస్తుంది. 4. ఇది జాహిలియా చేసినట్టు కాదు, ఇస్లాం వేరైన పద్ధతిని చూపుతుంది. మరియు ఆ గడువును ఖచ్చితంగా లెక్కపెట్టండి. ఇద్దాను ఖచ్చితంగా లెక్కించండి. ఆమెను అనిశ్చితతలో వదలకండి. పురుషుడు ఇద్దా ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవాలి. ఇది ఆమె హక్కులను రక్షిస్తుంది మరియు మళ్లీ కలవడానికి సరైన సమయాన్ని నిర్ధారిస్తుంది. మీ ప్రభువైన అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. తలాక్లో కూడా తగ్వా, భయం ఉంచండి. మీరు ఆమెతో ఎలా ప్రవర్తించారో అల్లాహ్ ముందు జవాబు ఇవ్వాలి. ఈ బలహీన సమయంలో ఆమె హక్కులను ఉల్లంఘించకండి. గౌరవం మరియు న్యాయంతో ప్రవర్తించండి. మీరు వారిని వారి ఇండ్ల నుండి వెడలగొట్టకండి. ఇల్లు, వారి ఇళ్ళు అని పిలిచారు భర్త ఆస్తి అయినప్పటికీ. ఇద్దాలో మహిళకు భర్త ఇంట్లో ఉండే హక్కు. భర్త ఆమెను బయటకు త్రోసివేయలేడు. ఇది ఆమెను రోడ్డుపై వదలకుండా రక్షిస్తుంది మరియు గౌరవాన్ని కాపాడుతుంది. కష్టమైన సమయంలో ఆమె భర్త ఇంట్లో ఉండాలి. వారు కూడా స్వయంగా వెళ్ళిపోకూడదు. మహిళ కూడా ఇద్దాలో ఇంటి నుండి వెళ్లకూడదు. ఇది వెయిటింగ్ పీరియడ్ను సరిగ్గా లెక్కించడానికి, మళ్లీ కలవడానికి అవకాశం ఇస్తుంది. ఆరోపణల నుండి రక్షిస్తుంది. అనిశ్చితతలో క్రమాన్ని కాపాడుతుంది. వారు బహిరంగంగా అశ్లీల చేష్టలకు పాల్పడితే తప్ప. మినహాయింపు: ఆమె పెద్ద పాపం, వ్యభిచారం వంటివి లేదా కుటుంబంపై చాలా హింస చేస్తే మాత్రమే. అప్పటికీ సరైన ఇస్లామిక్ పద్ధతిని పాటించాలి. ఇది తలాక్ చేసిన మహిళ ఇంట్లో ఉండే హక్కు యొక్క తీవ్రతను చూపుతుంది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. ఇవి సలహాలు కావు, అల్లాహ్ నిర్ణయించిన సరిహద్దులు. వాటిని దాటడం తీవ్ర పాపం. ఎవడైతే అల్లాహ్ నిర్ణయించిన హద్దులను అతిక్రమిస్తాడో వాస్తవానికి వాడు తనకు తానే అన్యాయం చేసుకున్నట్లు. అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించడం వల్ల మీరు మీకే హాని చేసుకుంటున్నారు, ఈ లోకంలో మరియు పరలోకంలో. మీరు బరకత్, శాంతి, సంతోషాన్ని కోల్పోతారు. అల్లాహ్ ఏదైనా క్రొత్త మార్గం చూపించవచ్చు. ఇద్దా సమయంలో హృదయాలు మారవచ్చు. సయోధ్య జరగవచ్చు. కొత్త పరిస్థితులు ఏర్పడవచ్చు. అల్లాహ్ ఇద్దరినీ జ్ఞానం వైపు మార్గనిర్దేశం చేయవచ్చు. ఇది ఇద్దా ఉనికి కారణం మళ్లీ ఆలోచించడానికి. ఒక హదీస్ నుండి నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్కు అత్యంత ద్వేషమైన అనుమతించిన విషయం తలాక్. ఈ ఆయత్ నుండి పాఠం: అల్లాహ్ ఇష్టపడకపోయినా మీరు అన్యాయాన్ని భరించాలి అని దీని అర్థం కాదు. మీరు బాధపడటం ఆయన కోరుకోడు. తదుపరి ఆయత్లో మీరు మరింత అర్థం చేసుకుంటారు. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత మరియు అప్పుడు కూడా న్యాయం, గౌరవం మరియు సయోధ్యకు అవకాశం ఉన్న తర్వాత విడాకులు చివరి ప్రయత్నం అని వివరణాత్మక ప్రక్రియ చూపిస్తుంది. ఆయత్ 2: ఇద్దా ముగింపు మరియు సయోధ్య. ఇక వారి నిర్ణీత గడువు ముగిసినప్పుడు వారిని ధర్మప్రకారంగా వివాహబంధంలో ఉంచుకోండి.
లేదా ధర్మప్రకారంగా వారిని విడిచిపెట్టండి. మరియు మీలో న్యాయవంతులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోండి. మరియు అల్లాహ్ కొరకు సాక్ష్యం సరిగ్గా ఇవ్వండి. అల్లాహ్ను మరియు అంతిమ దినమును విశ్వసించే ప్రతి వ్యక్తి కొరకు ఈ విధమైన ఉపదేశమివ్వబడుతోంది. మరియు అల్లాహ్ యందు భయభక్తులు గలవానికి ఆయన ముక్తి మార్గం చూపుతాడు. ఈ ఆయత్ తఫ్సీర్. వారి నిర్ణీత గడువు ముగిసినప్పుడు, ఇద్దా ముగింపు సమీపంలో 3 మాసిక చక్రాలు లేదా 3 నెలలు నిర్ణయ సమయం వచ్చింది. వారిని ధర్మప్రకారంగా వివాహబంధంలో ఉంచుకోండి. సమాధాన ఎంపిక: ఆమెను భార్యగా తిరిగి తీసుకోండి. ధర్మప్రకారంగా బిమరూఫ్ దయతో, గౌరవంతో వివాహాన్ని సఫలం చేయాలని నిజమైన ఉద్దేశ్యంతో. ఆమెకు బాధ ఇవ్వడానికి లేదా మళ్లీ తలాక్ చేయడానికి తిరిగి తీసుకోకండి. ఆమెతో బాగా ప్రవర్తించాలని కట్టుబాటు లేదా ధర్మప్రకారంగా వారిని విడిచిపెట్టండి. విడిపోవడం ఎంపిక: తలాక్ను పూర్తి చేయండి. మంచి మార్గంలో, బిమరూఫ్ గౌరవంతో, న్యాయంతో, దయతో. ఆమె పూర్తి హక్కులు ఇవ్వండి. ఆమె గౌరవాన్ని మాటలతో చెడగొట్టకండి. ఆమె వస్తువులు లేదా ఆర్థిక హక్కులను ఆపకండి. ఇహ్సాన్, గొప్ప ప్రవర్తన తో విడిపోండి. కీలక పదం మరూఫ్ ఆయత్లో 2 సార్లు వచ్చింది. మీరు ఏది ఎంచుకున్నా, అది ఒకరితో ఒకరు ఉండటమైనా లేదా విడాకులు తీసుకోవటమైనా, మీరు దయతో, న్యాయంతో, గౌరవంతో, ఇస్లామిక్ చట్టం ప్రకారం ఇహ్సాన్తో చేయాలి. మీలో న్యాయవంతులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోండి. 2 విశ్వసనీయ పురుషుల సాక్షులను ఉంచండి. మీరు తిరిగి తీసుకుంటున్నారా లేదా తలాక్ పూర్తి చేస్తున్నారా అని. ఇది ఇద్దరినీ భవిష్యత్ వివాదాల నుండి రక్షిస్తుంది. జవాబుదారీతనం మరియు సరైన పద్ధతిని నిర్ధారిస్తుంది. స్పష్టమైన రికార్డును సృష్టిస్తుంది. అల్లాహ్ కొరకు సాక్ష్యం సరిగ్గా ఇవ్వండి. సాక్షులు సత్యవంతులు ఉండాలి. వారు అల్లాహ్ ముందు సాక్ష్యమిస్తున్నారు, కేవలం ప్రజల ముందు కాదు. ఇది పెద్ద బాధ్యత. అల్లాహ్ను మరియు అంతిమ దినమును విశ్వసించే ప్రతి వ్యక్తి కొరకు ఈ విధమైన ఉపదేశమివ్వబడుతోంది. నిజమైన విశ్వాసులు ఈ ఆజ్ఞలను పాటిస్తారు. మీరు నిజంగా విశ్వసిస్తే, మీ విశ్వాసం కష్టమైన సమయాల్లో ప్రజలతో ప్రవర్తనలో పరీక్షించబడుతుంది. అల్లాహ్ యందు భయభక్తులు గలవానికి ఆయన ముక్తి మార్గం చూపుతాడు. ఖురాన్లో అత్యంత అందమైన వాగ్దానాల్లో ఒకటి. మీరు తగ్వా కలిగి అల్లాహ్ ఆజ్ఞలను పాటిస్తే, తలాక్లో కూడా అల్లాహ్ మీ కష్టాల నుండి మార్గాన్ని చేస్తాడు. మీ విషయాలను సులభతరం చేస్తాడు. మీరు ఊహించని పరిష్కారాలను అందిస్తాడు. మీరు తెలియని తలుపులను తెరుస్తాడు. ఒక హదీస్ ప్రకారం నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు అల్లాహ్పై పూర్తిగా ఆధారపడితే ఆయన మిమ్మల్ని పక్షుల మాదిరిగా పోషిస్తాడు. అవి ఉదయం ఆకలితో గూళ్ళు నుండి బయలుదేరతాయి మరియు సాయంత్రం ఆహారంతో తిరిగి వస్తాయి. ఈ ఆయత్ నుండి పాఠాలు: మీరు రాజీ పడాలని ఎంచుకున్నా లేదా విడిపోవాలని ఎంచుకున్నా, దానిని గౌరవంగా మరియు న్యాయంగా చేయండి. 2 వర్గాలను రక్షించడానికి సాక్షులను కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్కు భయపడి ఆయన ఆజ్ఞలను పాటిస్తే, ఆయన మీకోసం ఒక మార్గాన్ని సృష్టిస్తాడని నమ్మండి. అత్యంత క్లిష్ట పరిస్థితుల నుండి కూడా. ఆయత్ 3. అల్లాహ్ పోషణ మరియు ఆధారం. మరియు ఆయన అతనికి అతడు ఊహించని దిక్కు నుండి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ మీద నమ్మకం ఉంచుకున్నవానికి ఆయనే చాలు. నిశ్చయంగా అల్లాహ్ తన పని పూర్తి చేసి తీరుతాడు. వాస్తవానికి అల్లాహ్ ప్రతిదానికి దాని విధి ఖద్ నిర్ణయించి ఉన్నాడు. ఈ ఆయత్ తఫ్సీర్. మరియు ఆయన అతనికి అతడు ఊహించని దిక్కు నుండి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. ఇది అల్లాహ్కు భయపడటం గురించి మునుపటి ఆయత్ నుండి కొనసాగుతుంది. అల్లాహ్ మీరు ఊహించని మార్గాలలో పోషణ, రిజ్క్ ఇస్తాడు. తలాక్ తర్వాత పురుషుడు మరియు మహిళ ఇద్దరికీ వర్తిస్తుంది. పురుషుడికి తలాక్ ఖర్చుల తర్వాత కూడా అల్లాహ్ పోషిస్తాడు. మహిళకు భర్త లేకుండా కూడా అల్లాహ్ పోషిస్తాడు. రిజ్క్ కేవలం డబ్బు కాదు, శాంతి, సంతోషం, మంచి భాగస్వామి, అవకాశాలు కూడా. అల్లాహ్ మీద నమ్మకం ఉంచుకున్నవానికి ఆయనే చాలు.
తవక్కుల్, అల్లాహ్పై ఆధారం కీలకం. అల్లాహ్ మీకు సరిపోతాడు, వేరెవరి అవసరం లేదు. తలాక్ అయిన మహిళకి మీ మాజీ భర్తపై ఆధారం పడాల్సిన అవసరం లేదు, అల్లాహ్ మీ పోషకుడు. తలాక్ అయిన పురుషుడికి మీ వ్యవహారాలన్నీ అల్లాహ్ చూసుకుంటాడు. నిశ్చయంగా అల్లాహ్ తన పని పూర్తి చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రణాళిక మీరు అర్థం చేసుకోకపోయినా అమలవుతుంది. కొన్నిసార్లు విడాకులు అనేది అల్లాహ్ మిమ్మల్ని మరింత దారుణమైన దాని నుండి రక్షించే మార్గం. కొన్నిసార్లు విడిపోవడం మీ ఇద్దరి భవిష్యత్తుకు మంచి దారితీస్తుంది. మీకు ఏమీ అర్థం కానప్పుడు కూడా అల్లాహ్ జ్ఞానం పై విశ్వాసం ఉంచండి. అల్లాహ్ ప్రతిదానికి దాని విధి ఖద్ నిర్ణయించి ఉన్నాడు. ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుంది. వివాహాలకు వాటి సమయం ఉంది. ఒకటి ముగిస్తే మరొక అధ్యాయం ప్రారంభమవుతుంది. నిరాశ చెందకండి. అల్లాహ్ మీకు మంచి జరగాలని నిర్ణయించాడు మరియు అది సరైన సమయంలో మీకు చేరుతుంది. మీ జీవితంలోని ప్రతి సంఘటనలోనూ జ్ఞానం ఉంది. సహీహ్ ముస్లిం హదీస్ నుండి నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, విశ్వాసి విషయం అద్భుతం. అతని అన్ని విషయాలు అతనికి మంచివి. మంచి జరిగితే అతను కృతజ్ఞత చూపుతాడు, అది అతనికి మంచిది. చెడు జరిగితే అతను ఓర్పు చూపుతాడు, అది అతనికి మంచిది. ఈ ఆయత్ నుండి పాఠాలు: అల్లాహ్కు భయపడండి, ఆయన మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. అల్లాహ్పై నమ్మకం ఉంచండి, మీరు ఊహించని వనరుల నుండి ఆయన మీకు సహాయం చేస్తాడు. విడాకులు మీ జీవితానికి ముగింపు కాదు, అల్లాహ్ మీ కోసం ప్లాన్ చేసిన మెరుగైన దానికి ఇది ప్రారంభం కావచ్చు. ఆయత్ 4 ఇద్దా పీరియడ్లు వివరించబడ్డాయి. మరియు మీ స్త్రీలు ఋతుస్రావపు వయస్సు గడిచిపోయినవారైతే, లేక మీకు దానిని గురించి ఎలాంటి అనుమానం ఉంటే, లేక వారి ఋతుస్రావం ఇంకా ప్రారంభం కాని వారైతే, అలాంటి వారి గడువు 3 మాసాలు. మరియు గర్భవతులైన స్త్రీల గడువు వారి కాన్పు అయ్యే వరకు. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు గలవానికి ఆయన అతని వ్యవహారంలో సౌలభ్యం కలిగిస్తాడు. ఈ ఆయత్ తఫ్సీర్: విభిన్న ఇద్దా పీరియడ్లు. 1. మాసిక ఋతు ఆగిపోయిన మహిళలు, పోస్ట్ మెనోపాజ్. మాసిక ఋతుకు ఆశించని వారు, మాసిక ఋతు వయస్సు దాటిన మహిళలు. వారి ఇద్దా 3 నెలలు. ఎందుకు? వారు మాసిక ఋతు లేరు కాబట్టి సమయాన్ని నెలలలో లెక్కిస్తారు. ఇది ఏదైనా సంభావ్య గర్భధారణను తెలుసుకునేలా చేస్తుంది. 2. గర్భవతులు. గర్భిణులకు వారి ఇద్దా వారు ప్రసవించే వరకు ఉంటుంది. వారి ఇద్దా డెలివరీ వరకు, గర్భం ఎంతకాలం అయినా. ఎందుకు? తండ్రిత్వాన్ని స్పష్టం చేయడానికి మరియు పిల్లల హక్కులను నిర్ధారించడానికి. విడాకుల తర్వాత మరుసటి రోజు ఆమె ప్రసవించినా, ఆమె ఇద్దా ముగుస్తుంది. లేదా ఆమె గర్భవతి అయితే ఆమె ఇద్దా 9 నెలలు. 3. సాధారణ మాసిక ఋతు మహిళలు, ఇతర ఆయత్ల నుండి. వారి ఇద్దా 3 పూర్తి మాసిక చక్రాలు, సుమారు 3 నెలలు. సూరహ్ అల్-బఖరా ఆయత్ 228 నుండి. 4. సంభోగం ముందు తలాక్ చేసినవారు, ఇతర ఆయత్ల నుండి. ఇద్దా అవసరం లేదు, వెంటనే మళ్లీ వివాహం చేసుకోవచ్చు. సూరహ్ అల్-అహ్జాబ్ ఆయత్ 49 నుండి. ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహమాడి, తరువాత మీరు వారిని తాకక పూర్వమే వారికి విడాకులిచ్చినట్లయితే, మీ కొరకు వేచి ఉండే వ్యవధి, ఇద్దత్, పూర్తి చేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు. కనుక వారికి పారితోషికమిచ్చి, మంచితనంతో వారిని సాగనంపండి. వివాహ సంపర్కం ముందే విడాకులు తీసుకున్న మహిళలతో ఎలా వ్యవహరించాలో ఈ వచనం మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అటువంటి స్త్రీలు వేచి ఉండే కాలం, ఇద్దా, పాటించాల్సిన అవసరం లేదని మరియు మెహర్ పేర్కొనబడితే, ఆమెకు దానిలో సగం అర్హత ఉంటుందని ఇది స్పష్టం చేస్తుంది. కానీ వివాహం పూర్తి కానందున, ఆమె అదనంగా బహుమతికి అర్హులు మరియు భర్త వారిని దయగల మరియు గౌరవప్రదమైన పద్ధతిలో విడుదల చేయడానికి బాధ్యత వహిస్తాడు, సహేతుకమైన బహుమతితో సహా. వివాహం విజయవంతం కాని పరిస్థితులలో కూడా మహిళలతో వ్యవహరించడంలో దయ మరియు న్యాయంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. అల్లాహ్ పట్ల భయభక్తులు గలవానికి ఆయన అతని వ్యవహారంలో సౌలభ్యం కలిగిస్తాడు. మరో వాగ్దానం: అల్లాహ్ ఆజ్ఞలను పాటించడం వల్ల విషయాలు సులభతరమవుతాయి,
కష్టతరం కావు. ఇద్దా వ్యవస్థను సరిగ్గా పాటించినప్పుడు అందరికీ సౌలభ్యాన్ని సృష్టిస్తుంది. ఇది గందరగోళాన్ని నివారిస్తుంది, హక్కులను రక్షిస్తుంది మరియు న్యాయాన్ని నిర్ధారిస్తుంది. ఇద్దా యొక్క జ్ఞానం 1. గర్భధారణ నిర్ధారణ, పితృత్వం స్పష్టంగా ఉండేలా చేస్తుంది. 2. సయోధ్యకు సమయం, జంటలు పునరాలోచించడానికి సమయం ఇస్తుంది. 3. భావోద్వేగ ప్రక్రియ, కోలుకోవడానికి మరియు ఆలోచించడానికి సమయం. 4. ఆర్థిక సహాయం, ఇద్దా సమయంలో భర్త ఆమెకు సహాయం చేయాలి. 5. స్త్రీ రక్షణ, ఆమె తక్షణ సంక్షోభంలో వదిలివేయబడదు. 6. పిల్లల హక్కులు, గర్భవతి అయితే పిల్లల వంశపారంపర్యత మరియు హక్కులను నిర్ధారిస్తుంది. 7. తొందరపాటు నిర్ణయాలను నిరోధిస్తుంది, జంటలను ఆలోచించడానికి సమయం తీసుకునేలా చేస్తుంది. సునన్ అబీ దావూద్ రాసిన హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: వ్యక్తి యొక్క సామర్థ్యాలు బలహీనంగా ఉన్నప్పుడు విడాకులు ఉండవు మరియు బానిసలను విడిపించవు. అర్థం: కోపం, మత్తులో లేదా మానసిక బలహీనతతో ఉచ్చరించే విడాకులు లెక్కించబడవు. ఈ ఆయత్ నుండి పాఠాలు: అల్లాహ్ తన పరిపూర్ణ జ్ఞానాన్ని చూపిస్తూ వివిధ పరిస్థితుల ఆధారంగా వేర్వేరు ఇద్దా కాలాలను స్థాపించాడు. ప్రతి వివరాలు హక్కులను రక్షించడానికి, న్యాయాన్ని నిర్ధారించుకోవడానికి మరియు విషయాలను కష్టతరం చేయడానికి కాదు, సులభతరం చేయడానికి రూపొందించబడ్డాయి. ఆయత్ 5. ఉపశమనం వాగ్దానం. ఇది అల్లాహ్ ఆజ్ఞ, ఆయన దానిని మీపై అవతరింపజేశాడు. మరియు ఎవడైతే అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉంటాడో ఆయన అతని పాపాలను తొలగిస్తాడు మరియు అతని ప్రతిఫలాన్ని అధికం చేస్తాడు. ఈ ఆయత్ తఫ్సీర్. ఇది అల్లాహ్ ఆజ్ఞ. ఇవి మానవ అభిప్రాయాలు లేదా సాంస్కృతిక సంప్రదాయాలు కావు, దైవిక ఆజ్ఞలు. వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఆయన దానిని మీపై అవతరింపజేశాడు. మీ మార్గదర్శకత్వం మరియు రక్షణ కోసం ప్రత్యేకంగా అవతరించింది. మీకంటే బాగా మీకు ఏది మంచిదో అల్లాహ్కు తెలుసు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉంటాడో ఆయన అతని పాపాలను తొలగిస్తాడు. పాపాలకు ప్రాయశ్చిత్తం. విడాకులలో ఈ ఆజ్ఞలను పాటించడం వల్ల పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. మీరు వివాహంలో తప్పులు చేసినప్పటికీ సరైన విడాకుల విధానాన్ని అనుసరించడం వల్ల ఆ పాపాలను తొలగించవచ్చు. తఖ్వా ఉన్నవారికి ఈ సూరాలో ఇది 3వ వాగ్దానం. అతని ప్రతిఫలాన్ని అధికం చేస్తాడు. కష్టంలో కూడా అల్లాహ్ ఆజ్ఞలను పాటించినందుకు మీకు అపారమైన ప్రతిఫలం లభిస్తుంది. విడాకుల బాధ ఉన్నప్పటికీ తన మాజీ భార్యకు పూర్తి హక్కులను ఇచ్చే పురుషుడికి ప్రతిఫలం లభిస్తుంది. తన గౌరవాన్ని కాపాడుకునే మరియు ప్రతీకారం తీర్చుకోని స్త్రీకి ప్రతిఫలం లభిస్తుంది. న్యాయం మరియు దయతో విడాకులను నిర్వహించే 2 పార్టీలు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతాయి. అల్లాహ్కు భయపడే వారికోసం ఈ సూరాలోని 3 వాగ్దానాలు. 1. ఆయన అతనికి ఒక మార్గాన్ని కల్పిస్తాడు. ఆయత్ 2. 2. అతను ఊహించని చోట నుండి అతనికి పోషిస్తాడు. ఆయత్ 3. 3. అతని దుష్కార్యాలను తొలగిస్తాడు మరియు అతని ప్రతిఫలాన్ని పెంచుతాడు. ఆయత్ 5. సహీహ్ అల్-బుఖారీలోని ఒక హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ ఇలా అంటున్నాడు, నేను నా దాసుడు నన్ను ఎలా భావిస్తాడో అలాగే ఉంటాను మరియు అతను నన్ను స్మరించుకున్నప్పుడు నేను అతనితో ఉంటాను. ఈ ఆయత్ నుండి పాఠాలు: తగ్వా కలిగి ఉండండి, కష్టంలో కూడా అల్లాహ్ ఆజ్ఞలను పాటించండి మరియు అల్లాహ్ మీ పాపాలను తొలగించి మీ జీతాన్ని పెంచి మరియు ప్రతిదీ మీ మంచి కోసం జరిగేలా చేస్తాడని విశ్వసించండి. ఆయత్ 6. తలాక్ చేసిన మహిళ ఆర్థిక హక్కులు. నిర్ణీత గడువు కాలంలో మీ శక్తి మేరకు మీరు నివసించే చోటనే వారిని కూడా నివసించనివ్వండి మరియు వారిని ఇబ్బందులకు గురి చేయడానికి వారిని బాధించకండి. మరియు వారు గర్భవతులైతే వారు ప్రసవించే వరకు వారి మీద ఖర్చు పెట్టండి. ఒకవేళ వారు మీ బిడ్డకు పాలుపడుతున్నట్లయితే వారికి వారి ప్రతిఫలం ఇవ్వండి. దాని కొరకు మీరు ధర్మసమ్మతంగా మీ మధ్య సంప్రదింపులు చేసుకోండి. ఒకవేళ మీకు దాని పాలిచ్చే విషయంలో ఇబ్బందులు కలిగితే తండ్రి మరొక స్త్రీతో బిడ్డకు పాలిపించవచ్చు. ఈ ఆయత్ తఫ్సీర్. ఆర్థిక హక్కులు.
మీరు నివసించే చోటనే వారిని కూడా నివసించనివ్వండి. ఇద్దాలో మీ తలాక్ చేసిన భార్యకు ఇల్లు అందించండి. ఏదైనా ఇల్లు కాదు, మీ జీవన ప్రమాణాలకు సమానమైనది. మీరు సౌకర్యవంతమైన ఇంట్లో ఉంటే ఆమెకు కూడా. మీరు సరళంగా ఉంటే సరళమైన కానీ గౌరవప్రదమైన ఇల్లు. ఆమెను తక్కువ స్థాయికి తీసుకురాకండి. మీ సామర్థ్యం ప్రకారం, మీ ఆర్థిక సామర్థ్యం ప్రకారం. మీరు భరించలేని కంటే ఎక్కువ కాకుండా, కానీ తగిన దానికంటే తక్కువ కాకుండా. అల్లాహ్ ఎవరినీ అతని సామర్థ్యం కంటే ఎక్కువ భారం పెట్టడు. వారిని ఇబ్బందులకు గురి చేయడానికి వారిని బాధించకండి. ఇది కీలకం. ఆమెను బలవంతంగా బయటకు పంపించి జీవితాన్ని కష్టతరం చేయవద్దు. ఆమెను ఇబ్బంది పెట్టకండి. ఆమెను వేధించవద్దు. ఆమె హక్కులను ఆపి ఒత్తిడి పెట్టకండి. ఇంటిని అసౌకర్యంగా చేసి ఆమెను బాధపడేలా చేయకండి. ఇది స్పష్టంగా నిషేధించబడింది. సునన్ అబీ దావూద్ హదీసుల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే ఒక విశ్వాసికి హాని కలిగిస్తారో అల్లాహ్ అతనికి హాని కలిగిస్తాడు, మరియు ఎవరు ఒక విశ్వాసికి కష్టాన్ని కలిగిస్తారో అల్లాహ్ అతనికి కష్టాన్ని కలిగిస్తాడు. వారు గర్భవతులైతే వారు ప్రసవించే వరకు వారి మీద ఖర్చు పెట్టండి. నఫాఖా, నిర్వహణ, గర్భకాలంలో పూర్తి ఆర్థిక సహాయం, ఆహారం, బట్టలు, ఇల్లు, వైద్య సంరక్షణ. ఆమె బిడ్డను ప్రసవించే వరకు. ఆమె విడాకులు తీసుకున్నప్పటికీ ఇది తప్పనిసరి. మీ బిడ్డకు పాలుపడుతున్నట్లయితే వారికి వారి ప్రతిఫలం ఇవ్వండి. విడాకుల తర్వాత ఆమె మీ బిడ్డకు తల్లిపాలు ఇస్తే ఆమె జీతం చెల్లించండి. తల్లిపాలు ఇవ్వడం ఆమె అందించే సేవ అవుతుంది. ఆమెకు న్యాయంగా పరిహారం చెల్లించాలి. ఇది ఆమె హక్కులను రక్షిస్తుంది మరియు ఆమె ప్రయత్నాన్ని గుర్తిస్తుంది. మీరు ధర్మసమ్మతంగా మీ మధ్య సంప్రదింపులు చేసుకోండి. కస్టడీ, తల్లిపాలు ఇవ్వడం, పరామర్శించడం వంటి విషయాలను స్నేహపూర్వకంగా చర్చించండి. దయగల పదాలను వాడండి. న్యాయంగా మరియు సహేతుకంగా ఉండండి. పిల్లల శ్రేయస్సు గురించి ఆలోచించండి. వ్యక్తిగత శత్రుత్వం పిల్లలకి హాని కలిగించనివ్వవద్దు. ఒకవేళ మీకు దాని పాలిచ్చే విషయంలో ఇబ్బందులు కలిగితే తండ్రి మరొక స్త్రీతో బిడ్డకు పాలిపించవచ్చు. తల్లిపాలు ఇచ్చే ఏర్పాట్లపై తల్లిదండ్రులు అంగీకరించలేకపోతే తండ్రి తల్లిపాలు ఇవ్వడానికి మరొక స్త్రీని నియమించుకోవచ్చు. కాని ఇది సయోధ్య విఫలమైతే మాత్రమే పిల్లల సంక్షేమం మొదట వస్తుంది. సునన్ అత్తిర్మిది నుండి వచ్చిన హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: విశ్వాసంలో అత్యంత పరిపూర్ణులు ఉత్తమ వ్యక్తిత్వం కలిగినవారు, మరియు మీలో ఉత్తములు తమ స్త్రీలకు ఉత్తములు. ఈ ఆయత్ నుండి పాఠాలు: తలాక్లో కూడా భర్తకు స్పష్టమైన ఆర్థిక బాధ్యతలు. ఇద్దాలో ఇల్లు మరియు పోషణ. ఆమె గర్భవతిగా ఉంటే పూర్తి మద్దతు మరియు ఆమె పాలిచ్చినట్లయితే చెల్లింపును అందించాలి. ఆమెకు హాని కలిగించడం లేదా అణచివేయడం అతనికి స్పష్టంగా నిషేధించబడింది. ఇవి అనుగ్రహాలు కావు, ఇస్లామిక్ హక్కులు. ఆయత్ 7 మీ సామర్థ్యం ప్రకారం. సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమత ప్రకారం ఖర్చు పెట్టాలి. మరియు తక్కువ జీవనోపాధిగల వ్యక్తి అల్లాహ్ తనకు ప్రసాదించిన విధంగా ఖర్చు పెట్టాలి. అల్లాహ్ ఏ వ్యక్తిపై కూడా అతనికి ప్రసాదించిన దానికంటే మించిన భారం వేయడు. అల్లాహ్ కష్టం తరువాత సుఖం కూడా కలిగిస్తాడు. ఈ ఆయత్ తఫ్సీర్: సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమత ప్రకారం ఖర్చు పెట్టాలి. మీరు ఆర్థికంగా బాగా ఉంటే ఇద్దా సమయంలో మీ విడాకులు తీసుకున్న భార్య కోసం ఉదారంగా ఖర్చు చేయండి. మీరు విడిపోతున్నారని కసిగా ఉండకండి. విడాకుల వల్ల మీ ఆర్థిక బాధ్యత తగ్గదు. మరియు తక్కువ జీవనోపాధిగల వ్యక్తి అల్లాహ్ తనకు ప్రసాదించిన విధంగా ఖర్చు పెట్టాలి. మీరు పేదవారైతే లేదా తక్కువ ఆదాయం కలిగి ఉంటే మీ సామర్థ్యం మేరకు ఖర్చు చేయండి. మీరు అప్పులు లేదా కష్టాల్లో కూరుకుపోవాల్సిన అవసరం లేదు. కాని మీరు ఇప్పటికీ మీ శక్తి మేరకు సమకూర్చుకోవాలి. ఆమె హక్కులను నిర్లక్ష్యం చేయడానికి ఎటువంటి సాకులు లేవు. అల్లాహ్ ఏ వ్యక్తిపై కూడా అతనికి ప్రసాదించిన దానికంటే మించిన భారం వేయడు. అల్లాహ్ న్యాయవంతుడు మరియు దయగలవాడు.
ఆయనకు మీ ఆర్థిక పరిస్థితి తెలుసు. ఆయన మీ సామర్థ్యానికి మించి మీపై భారం మోపడు. కానీ మీరు నిజాయితీగా మరియు న్యాయంగా ఉండాలి, పేదరికాన్ని తప్పుగా చెప్పుకోకూడదు. అల్లాహ్ కష్టం తరువాత సుఖం కూడా కలిగిస్తాడు. మరో అందమైన వాగ్దానం, విడాకుల కష్టం తర్వాత సుఖం వస్తుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. భావోద్వేగ బాధ నయం అవుతుంది. జీవితం మెరుగుపడుతుంది. పురుషుడు మరియు స్త్రీ ఇద్దరికీ ఉపశమనం వస్తోంది. ఒక హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: విజయం సహనంతో వస్తుంది, బాధతో ఉపశమనం వస్తుంది మరియు కష్టంతో సౌలభ్యం వస్తుంది. ఈ ఆయత్ నుండి పాఠాలు: విడాకుల విషయంలో ఆర్థిక బాధ్యతలు మీ ఆదాయానికి అనులోమానుపాతంలో ఉంటాయి. ధనవంతులైనా లేదా పేదవారైనా మీరు మీ బాధ్యతను న్యాయంగా నెరవేర్చాలి. మరియు గుర్తుంచుకోండి, ఈ కష్టం తాత్కాలికమే. అల్లాహ్ కష్టం తర్వాత సౌలభ్యాన్ని వాగ్దానం చేస్తాడు. ఆయత్ 8-10 తీవ్ర హెచ్చరిక. అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు, అల్లాహ్కు అవిధేయత చూపేవారు దాని పరిణామాలను అనుభవిస్తారు. అర్థం: పురుషులు కోపంతో విడాకులు తీసుకుంటారు, భార్యలను వేధిస్తారు, డబ్బును ఆపేస్తారు, మానసికంగా హాని కలిగిస్తారు, తీర్పు దినాన అల్లాహ్ను ఎదుర్కొంటారు. ఆయత్ 11 మరియు 12 అల్లాహ్ కష్టాన్ని సులభం చేస్తాడు. అల్లాహ్ ఆజ్ఞలను ధిక్కరిస్తూ పరిణామాలను ఎదుర్కొన్న సమాజాల ఉదాహరణలతో సూరా ముగుస్తుంది. అల్లాహ్ శక్తిని మరియు అతని మార్గదర్శకత్వాన్ని అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తుచేస్తుంది. మరియు ఎన్ని నగరాలు తమ ప్రభువు మరియు అతని దూతల ఆజ్ఞను ధిక్కరించాయి, కాబట్టి మేము వాటిని కఠినంగా పరిగణించి భయంకరమైన శిక్షతో శిక్షించాము. అల్లాహ్ ఆజ్ఞలను తేలికగా తీసుకోకండి. దైవిక చట్టాలను ఉల్లంఘించిన సమాజాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నాయి. విడాకులు మరియు మహిళల హక్కుల గురించిన ఈ చట్టాలు ఐచ్ఛికం కాదు, అవి తప్పనిసరి. సూరా మనకు గుర్తుచేస్తూ ముగుస్తుంది. అల్లాహ్ అన్ని విషయాలపై అధికారం కలిగి ఉన్నాడు. అల్లాహ్ జ్ఞానం ప్రతిదానిని ఆవరించి ఉంది. అల్లాహ్ ఆజ్ఞలను పాటించడం రెండు ప్రపంచాలలో విజయానికి దారితీస్తుంది. ఈ చట్టాలు మన రక్షణ మరియు మార్గదర్శకత్వం కోసం. తలాక్ సమయంలో మహిళను హాని చేయడం ఎందుకు తీవ్ర పాపం? 1. ఖురాన్లో అణచివేత స్పష్ట నిషేధం. సూరా అత్తలాఖ్లో అల్లాహ్ స్పష్టంగా ఇలా అన్నాడు: వారిని అణచివేయడానికి వారికి హాని చేయవద్దు, ఇది సృష్టికర్త నుండి వచ్చిన ప్రత్యక్ష ఆదేశం. దానిని ఉల్లంఘించడం అల్లాహ్కు అవిధేయత. 2. ఆమె అత్యంత బలహీన స్థితిలో ఉంటుంది. తలాక్ సమయంలో మహిళ అత్యంత బలహీనురాలు. భావోద్వేగంగా కుప్పకూలింది. సామాజికంగా కళంకం, అనేక సంస్కృతులలో. ఆర్థికంగా అనిశ్చితంగా ఉంది. గర్భవతిగా లేదా పిల్లలతో ఉండవచ్చు. తెలియని భవిష్యత్తును ఎదుర్కోవడం. ఈ దుర్బల స్థితిలో ఉన్న ఎవరినైనా బాధపెట్టడం అణచివేత, దుల్మ్ మరియు అణచివేత ఇస్లాంలో అత్యంత ఘోరమైన పాపాలలో ఒకటి. ఒక హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసు ఖుద్సీలో ఇలా అన్నారు: ఓ నా సేవకులారా, నేను నాపై హింసను నిషేధించాను మరియు మీ మధ్య దానిని నిషేధించాను, కాబట్టి ఒకరినొకరు హింసించకండి. 3. మీరు ఆమెను అల్లాహ్ నుండి నమ్మకంగా తీసుకున్నారు. తన వీడ్కోలు ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: స్త్రీల విషయంలో అల్లాహ్కు భయపడండి. నిశ్చయంగా మీరు వారిని అల్లాహ్ నుండి నమ్మకంగా తీసుకున్నారు మరియు అల్లాహ్ మాటల ద్వారా వారితో సాన్నిహిత్యం మీకు చట్టబద్ధం చేయబడింది. విడాకులలో కూడా ఆమె మీ భార్య, మీ సహచరురాలు. మీరు ఆమెను అల్లాహ్ నుండి నమ్మకంగా తీసుకున్నారు. విడాకుల సమయంలో ఆమెకు హాని కలిగించడం ద్వారా ఆ నమ్మకాన్ని మోసం చేయడం తీవ్రమైన ద్రోహం. 4. ఆమె పట్ల మీ ప్రవర్తన మీ పిల్లలను ప్రభావితం చేస్తుంది. మీకు కలిసి పిల్లలు ఉంటే మీరు వారి తల్లితో ఎలా ప్రవర్తిస్తారో వారు చూస్తారు. మీ ప్రవర్తన వారికి స్త్రీలతో ఎలా ప్రవర్తిస్తారో నేర్పుతుంది. మీ కుమారులు భార్యలతో ఎలా ప్రవర్తిస్తారో నేర్చుకుంటారు. మీ కుమార్తెలు భర్తల నుండి ఏమి అంగీకరించాలో నేర్చుకుంటారు.
వేధింపులను చూడటం వల్ల పిల్లలకు కలిగే మానసిక నష్టం తీవ్రంగా ఉంటుంది. తిర్మిధి నుండి వచ్చిన హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీలో ఉత్తముడు తన కుటుంబానికి ఉత్తమంగా ఉండేవాడు, మరియు నేను మీలో నా కుటుంబానికి ఉత్తముడిని. 5. అణచివేత తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటుంది. బుఖారీ నుండి వచ్చిన ఒక హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అణచివేయబడిన వారి ప్రార్థనల పట్ల జాగ్రత్త వహించండి, ఎందుకంటే దానికి మరియు అల్లాహ్కు మధ్య ఎటువంటి అడ్డంకి లేదు. మీరు మీ విడాకులు తీసుకున్న భార్యను హింసిస్తే ఆమె మీపై చేసిన దుఆకు సమాధానం ఇవ్వబడుతుంది. ఆమె ఫిర్యాదుకు మరియు అల్లాహ్కు మధ్య ఎటువంటి అడ్డంకి లేదు. మీరు ఈ జీవితంలో మరియు పరలోకంలో పరిణామాలను ఎదుర్కొంటారు. బుఖారీ హదీస్ నుండి నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: అణచివేసిన వారి దొరకబడికను జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే అది అల్లాహ్తో మధ్యలో ఎటువంటి అడ్డంకి లేదు. 6. హక్కులను నిలిపివేయడం దొంగతనం. బుఖారీ హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ప్రజలకు వారి హక్కులను ఇవ్వడం దానధర్మం. మీరు ఆపేస్తే ఆమె మహర్, ఆమె నిర్వహణ, ఆమె గృహ హక్కులు, ఆమె వస్తువులు, ఆమె పిల్లల మద్దతు మీరు దొంగతనం చేస్తున్నారు. తీర్పు రోజున ఆమె మీ మంచి పనుల నుండి పరిహారంగా తీసుకుంటుంది. ముస్లిం హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరలోకంలో దివాలా గురించి ఇలా అన్నారు: నా సమాజం దివాలా తీసిన వ్యక్తి పునరుత్థాన దినాన ప్రార్థన, ఉపవాసం మరియు దానధర్మాలతో వస్తాడు, కాని అతను ఈ వ్యక్తిని అవమానించి, ఆ వ్యక్తిని నిందించి, ఈ వ్యక్తి సంపదను తిన్నాడు. కాబట్టి ఈ వ్యక్తికి అతని మంచి పనుల నుండి ఇవ్వబడుతుంది మరియు ఆ వ్యక్తికి అతని మంచి పనుల నుండి ఇవ్వబడుతుంది. స్కోరు సరిదిద్దబడకముందే అతని మంచి పనులు అయిపోతే వారి పాపాలు తీసివేయబడి అతనిపై వేయబడతాయి, అప్పుడు అతను అగ్నిలో పడవేయబడతాడు. 7. ఇది ఇస్లాం స్ఫూర్తిని ఉల్లంఘిస్తుంది. ఇస్లాం స్త్రీలపై అణచివేతను అంతం చేయడానికి వచ్చింది. జాహిలియాలో పురుషులు విడాకులు తీసుకుని పదే పదే తిరిగి తీసుకోవచ్చు, మహిళలను నిస్సహాయంగా ఉంచవచ్చు. పురుషులు ఎటువంటి మద్దతు లేకుండా స్త్రీలను వెంటనే వెళ్లగొట్టవచ్చు. విడాకుల తర్వాత మహిళలకు ఆర్థిక హక్కులు లేవు. గర్భిణీ స్త్రీలను వదిలివేయడం, పిల్లలను పరిగణనలోకి తీసుకోకుండా తీసుకెళ్లడం. ఇస్లాం ఇవన్నీ రద్దు చేసింది. అలాంటి ప్రవర్తనకు తిరిగి రావడం అంటే ఇస్లాం బోధనలను తిరస్కరించి జాహిలియాకు తిరిగి వెళ్లడం. సూరా అత్-తలాక్ నుండి ముస్లిం పురుషులకు పాఠాలు. 1. విడాకులు అనేది చివరి ప్రయత్నం. ఎంపికలను ముగించండి, సంభాషించండి, కౌన్సెలింగ్ పొందండి మరియు ఇస్తిఖారా చేయండి. 2. సరైన విధానాన్ని అనుసరించండి. ఆమె స్వచ్ఛంగా ఉన్నప్పుడు విడాకులు తీసుకోండి, ఇద్దాను అనుమతించండి, సాక్షులను కలిగి ఉండండి మరియు ఆర్థిక హక్కులు ఇవ్వండి. 3. ఆర్థిక హక్కులను అందించండి. ఇల్లు, ఆహారం, బట్టలు, వైద్య అవసరాలు మరియు గర్భధారణ సమయంలో మద్దతు. 4. అణచివేయవద్దు, వేధింపులు, హాని లేదా అపవాదు చేయవద్దు. ఆమె గౌరవం మరియు వస్తువులను రక్షించండి. 5. గౌరవం మరియు గౌరవాన్ని కాపాడుకోండి. దయతో మాట్లాడండి, మంచి సమయాలను గుర్తుంచుకోండి మరియు ఆమె గౌరవాన్ని కాపాడుకోండి. 6. పిల్లలను ముందుగా ఉంచండి. వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వండి, సంబంధాలను సులభతరం చేయండి మరియు న్యాయంగా మద్దతు ఇవ్వండి. 7. సయోధ్య కోసం తలుపు తెరిచి ఉంచండి, ప్రతిబింబించండి, కౌన్సెలింగ్ను పరిగణించండి మరియు దానిని నిరోధించనివ్వవద్దు. 8. నేర్చుకోండి మరియు అభివృద్ధి చెందండి. తప్పులను ప్రతిబింబించండి, పాత్ర లోపాలపై పనిచేయండి మరియు జ్ఞానాన్ని వెతకండి. 9. దువా చేయండి, మీ కోసం, ఆమె కోసం, పిల్లలు మరియు సయోధ్య లేదా శాంతియుతంగా విడిపోండి. 10. జవాబుదారీతనం గుర్తుంచుకోండి. తీర్పు రోజున మిమ్మల్ని ఇలా అడుగుతారు: మీరు ఆమెకు పూర్తి హక్కులను ఇచ్చారా? మీరు ఆమెను అణచివేశారా? ఈ దుర్బల సమయంలో మీరు ఆమెకు హాని చేశారా? మీరు మీ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చారా? మీరు ఆమె గౌరవాన్ని కాపాడారా? సూరా అత్-తలాక్ నుండి ముస్లిం మహిళలకు పాఠాలు. 1.
మీ హక్కులను తెలుసుకోండి. ఇల్లు, పోషణ, మహర్, వస్తువులు మరియు కస్టడీ హక్కులు. 2. అణచివేతను అంగీకరించవద్దు. అవసరమైతే కుటుంబం, ఉలమా లేదా అధికారుల నుండి సహాయం కోరండి. 3. గౌరవాన్ని కాపాడుకోండి. ప్రతీకారం తీర్చుకోవద్దు, అపవాదు వేయవద్దు లేదా ప్రైవేట్ విషయాలను బహిర్గతం చేయవద్దు. 4. ఇద్దా సమయంలో ఇంట్లో ఉండండి. దుర్వినియోగం ఉంటే తప్ప వైవాహిక ఇంట్లోనే ఉండండి. 5. ఇద్దాను ప్రతిబింబించడానికి ఉపయోగించండి. కోలుకోండి, ఆలోచించండి, మీ భవిష్యత్తును ప్లాన్ చేయండి. 6. సయోధ్యను జాగ్రత్తగా పరిగణించండి. నిజమైన మార్పు మరియు నిబద్ధతను నిర్ధారించుకోండి. 7. అల్లాహ్ ప్రణాళికను నమ్మండి. ఆయన పోషిస్తాడు, మార్గదర్శి చేస్తాడు, కష్టాలను సులభం చేస్తాడు. 8. మరొక వివాహంలోకి తొందరపడకండి. కోలుకోవడానికి సమయం ఇవ్వండి మరియు తప్పుల నుండి నేర్చుకోండి. 9. మీ పిల్లలను రక్షించండి. ఆరోగ్యకరమైన సంబంధాలను సులభతరం చేయండి మరియు వారికి ప్రేమను భరోసా ఇవ్వండి. 10. బలంగా ఎదగండి. ఇమాన్ను బలోపేతం చేయండి, నైపుణ్యాలను అభివృద్ధి చేయండి మరియు ఇతరులకు సహాయం ఇవ్వండి. సూరా అత్తలాక్ నుండి ముస్లింలకు పాఠాలు. 1. విడాకులు అనుమతించబడతాయి, కానీ నియమాలతో. చివరి ప్రయత్నంగా ఇస్లామిక్ చట్టాన్ని అనుసరించండి, హక్కులను రక్షించండి మరియు గౌరవాన్ని కాపాడుకోండి. 2. మహిళల హక్కులు దైవికమైనవి, అల్లాహ్ స్థాపించాడు, పురుషుల నుండి వచ్చిన అనుగ్రహాలు కాదు. 3. విడిపోవడంలో న్యాయం, ఆర్థిక రక్షణ, ఇల్లు, గౌరవం, పిల్లల సంక్షేమం, సమాధాన అవకాశాలు. 4. తఖ్వా కీలకం, అల్లాహ్కు భయపడండి, హక్కులను నెరవేర్చండి మరియు దైవిక సహాయం పొందండి. 5. సమాజ మద్దతు, వివాహాన్ని సులభతరం చేయండి, కుటుంబాలకు మద్దతు ఇవ్వండి మరియు విడాకులు తీసుకున్న మహిళల హక్కులను రక్షించండి. 6. గోప్యతను గౌరవించండి, విడాకుల గురించి గాసిప్లను వ్యాప్తి చేయవద్దు లేదా ఊహాగానాలు చేయవద్దు. 7. పిల్లలకు మద్దతు ఇవ్వండి, విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు మార్గదర్శకత్వం, చేరిక మరియు దయను అందించండి. విడాకుల విషయంలో పురుషుల సాధారణ తప్పులు. 1. కోపంలో విడాకులు తీసుకోవడం, కోపంగా ఉన్నప్పుడు విడాకులు ప్రకటించడం. మీరు నిజంగా నియంత్రణలో లేనట్లయితే లెక్కించబడకపోవచ్చు, కానీ కోపాన్ని సాకుగా ఉపయోగించవద్దు. భావోద్వేగానికి గురైనప్పుడు విడాకుల ప్రకటనలను నివారించడం ఉత్తమం. 2. ఋతుస్రావం సమయంలో విడాకులు తీసుకోవడం, ఇబ్నుమర్ చేసిన తప్పులాగా. ఇది హరాం మరియు పాపం. దీన్ని తిరిగి చేయాలి మరియు సరిగ్గా చేయాలి. 3. ఇద్దాను అనుమతించకపోవడం, భార్యను వెంటనే వెళ్లగొట్టడం. ఆమె ఇల్లు హక్కు ఉల్లంఘన. ఖురాన్ ఆజ్ఞకు విరుద్ధంగా అనవసరమైన హాని కలిగిస్తుంది. 4. ఆర్థిక హక్కులను నిలిపివేయడం, ఇద్దా సమయంలో నఫఖా చెల్లించకపోవడం, చెల్లించని మహర్ ఇవ్వకపోవడం, గర్భిణీకి మద్దతు ఇవ్వకపోవడం. ఇది దొంగతనం మరియు అణచివేత. 5. పిల్లలను ఆయుధాలుగా ఉపయోగించడం, తల్లికి వ్యతిరేకంగా పిల్లలను విషపూరితం చేయడం, ఆమె పిల్లలను యాక్సెస్ చేయడానికి నిరాకరించడం, పిల్లల సహాయం చెల్లించకపోవడం. ఇది అమాయక పిల్లలకు హాని చేస్తుంది. 6. బహిరంగ అపవాదు, ఆమెపై తప్పులను వ్యాప్తి చేయడం, ప్రైవేట్ విషయాలను బహిర్గతం చేయడం, ఆమె పాత్రను కించపరచడం. ఇది బ్యాక్ బైటింగ్ మరియు అపవాదు, పెద్ద పాపాలు. విడాకుల విషయంలో మహిళల సాధారణ తప్పులు. 1. ప్రతీకారం తీర్చుకోవడం, తప్పుడు ఆరోపణలు చేయడం, అతనిపై తిరిగి బాధ పెట్టడానికి ప్రయత్నించడం, అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పిల్లలను ఉపయోగించడం. ఇది హానిని పెంచుతుంది. 2. చెల్లుబాటు అయ్యే కారణం లేకుండా ఇద్దా సమయంలో ఇల్లు వదిలేయడం, ఇంటిని ముందుగానే వదిలివేయడం, సరైన ఇద్దా పూర్తి చేయకపోవడం. ఇది వేచి ఉండే కాలాన్ని ఉల్లంఘిస్తుంది. 3. తొందరపడి తిరిగి వివాహం చేసుకోవడం, తిరిగి వివాహం చేసుకునే ముందు ఇద్దా పూర్తి చేయకపోవడం, నిరాశతో మరొక వివాహంలోకి దూకడం, మునుపటి వివాహం నుండి కోలుకోవడం లేదు. 4.
ప్రైవేట్ విషయాలను బహిర్గతం చేయడం. సన్నిహిత వివరాలను బహిరంగంగా పంచుకోవడం. సోషల్ మీడియాలో సమస్యలను చర్చించడం. ఏమి జరిగిందో అందరికీ చెప్పడం. ఇది గోప్యత మరియు గౌరవాన్ని ఉల్లంఘిస్తుంది. 5. హక్కులు తెలియకపోవడం. ఇస్లామిక్ హక్కుల కంటే తక్కువగా అంగీకరించడం. రావాల్సిన వాటిని కోరకపోవడం. ఒత్తిడిలో హక్కులను వదులుకోవడం. ఇస్లామిక్ చట్టంపై అజ్ఞానం. 6. పిల్లలకు విషం పెట్టడం. తండ్రి పిల్లల సంబంధాన్ని నిరోధించడం. పిల్లలను దూతలుగా ఉపయోగించడం. ఇది పిల్లలకు మానసికంగా హాని చేస్తుంది. విడాకుల విషయంలో సమాజంలో జరిగే సాధారణ తప్పులు. 1. విడాకులు తీసుకున్న మహిళలను కించపరచడం. వారిని అగౌరవంగా చూడటం. వారి గురించి గాసిప్ చేయడం. ఏ పండుగలు లేదా వేడుకల నుండి వారిని మినహాయించడం. వారిని వివాహానికి అనర్హులుగా పరిగణించడం. వారిని ఎగతాళి చేయడం మరియు పేర్లు పెట్టడం. 2. పక్షం వహించడం. స్వయంచాలకంగా ఒక పార్టీని నమ్మడం. పుకార్లను వ్యాప్తి చేయడం. విభజనలను సృష్టించడం. పరిస్థితిని మరింత దిగజార్చడం. 3. స్త్రీని నిందించడం. విడాకులకు ఆమె కారణమని భావించడం. ఆమె స్వభావాన్ని ప్రశ్నించడం. ఆమెకు మద్దతు ఇవ్వకపోవడం. విడాకులు తీసుకున్న మహిళలపై సాంస్కృతిక పక్షపాతాలను కొనసాగించడం. 4. పిల్లలకు మద్దతు ఇవ్వకపోవడం. వారితో భిన్నంగా వ్యవహరించడం. వారి ముందు గాసిప్ చేయడం. వారిని కార్యకలాపాల్లో చేర్చకపోవడం. వారిని సిగ్గుపడేలా చేయడం. ఈ చట్టాలు ఎందుకు ఉన్నాయి? 1. బలహీనులను రక్షించడం. ప్రతి దశలో ఈ చట్టాలు అత్యంత బలహీనులను రక్షిస్తాయి. మహిళలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు, పరిమిత ఆర్థిక సామర్థ్యం కలవారు. ఇది అల్లాహ్ కరుణ మరియు న్యాయాన్ని చూపుతుంది. 2. గౌరవాన్ని కాపాడుకోవడం. అత్యంత దారుణమైన పరిస్థితిలో విడాకులు కూడా ఇస్లాం వీటిని కోరుతుంది. గౌరవప్రదమైన చికిత్స. ఆర్థిక భద్రత. ఇల్లు స్థిరత్వం. గోప్యతా రక్షణ. గౌరవ పరిరక్షణ. 3. సయోధ్యను ప్రోత్సహించడం. ఇద్దా కాలం బహుళ ప్రయోజనాలను అందిస్తుంది. పునఃపరిశీలించాల్సిన సమయం. సయోధ్యకు అవకాశం. భావోద్వేగాలు స్థిరపడటానికి స్థలం. గర్భం యొక్క ధృవీకరణ. క్రమంగా పరివర్తన. 4. సరైన వంశపారంపర్యతను నిర్ధారించడం. ఇద్దా నిర్ధారిస్తుంది. గర్భం ఉంటే స్పష్టమైన పితృత్వం. పుట్టబోయే బిడ్డ హక్కులు. సరైన వంశపారంపర్య డాక్యుమెంటేషన్. కుటుంబ సంబంధాల గురించి గందరగోళం లేదు. 5. దుర్వినియోగాన్ని నిరోధించడం. ఈ చట్టాలు వీటిని నిరోధిస్తాయి. పురుషులు విడాకులు తీసుకోవడం మరియు పదే పదే స్త్రీలను బాధపెట్టడానికి తిరిగి తీసుకోవడం. మద్దతు లేకుండా తక్షణ విడాకులు. గర్భిణీ స్త్రీలను వదిలివేయడం. ఆర్థిక దోపిడీ. దుర్బల సమయాల్లో భావోద్వేగ దుర్వినియోగం. 6. సామాజిక న్యాయాన్ని సృష్టించడం. ఇస్లాం విడాకుల చట్టాలు సమాజాన్ని సృష్టిస్తాయి. ఇక్కడ మహిళల హక్కులు దాతృత్వం ద్వారా కాదు, చట్టం ద్వారా రక్షించబడతాయి. పురుషులు జవాబుదారీగా ఉంటారు. పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రైవేట్ విషయాలలో కూడా న్యాయం ప్రబలంగా ఉంటుంది. బలహీనులు బలవంతుల నుండి రక్షించబడతారు. అల్లాహ్ జ్ఞానం మరియు కరుణ. ప్రియమైన సోదర సోదరీమణులారా, సూరా అత్-తలాక్ ఇస్లామిక్ చట్టం పరిపూర్ణతకు సాక్ష్యం. కేవలం 12 ఆయత్లలో అల్లాహ్ వ్యవస్థను స్థాపించాడు. ఇది 1. మహిళల హక్కులను రక్షిస్తుంది. విడిపోవడంలో కూడా ఇల్లు, పోషణ, గౌరవం హక్కులు, ఆమె కోరుకోగల హక్కులు, ఆమె యాచించడానికి కాదు. 2. పురుషులను జవాబుదారీగా ఉంచుతుంది. పురుషులు నిర్లక్ష్యంగా లేదా క్రూరంగా విడాకులు తీసుకోలేరు. వారికి స్పష్టమైన బాధ్యతలు మరియు ఉల్లంఘనలకు తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి.
3. పిల్లలకు ప్రాధాన్యత ఇస్తుంది. చట్టాలు తల్లిదండ్రులిద్దరూ పిల్లలకు ఆర్థికంగా మరియు మానసికంగా మద్దతు ఇస్తున్నారని నిర్ధారిస్తాయి. 4. సయోధ్యను ప్రోత్సహిస్తుంది. మొత్తం ప్రక్రియను నెమ్మదింపజేసేలా మరియు పునఃపరిశీలనకు అనుమతించేలా రూపొందించబడింది. 5. అందరి గౌరవాన్ని కాపాడుతుంది. అత్యంత కష్టమైన పరిస్థితిలో కూడా ఇస్లాం దయతో ప్రవర్తన, గౌరవం, న్యాయాన్ని డిమాండ్ చేస్తుంది. 6. దైవిక మద్దతును అందిస్తుంది. అల్లాహ్ తనకు భయపడేవారు కనుగొంటారని 3 సార్లు వాగ్దానం చేస్తాడు. కష్టాల నుండి బయటపడే మార్గం. ఊహించని వనరుల నుండి సదుపాయం. కష్టాల తర్వాత సౌలభ్యం. 7. అల్లాహ్ యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని చూపుతుంది. విడాకుల సమయం నుండి ఇద్దా కాలం వరకు, ఆర్థిక బాధ్యతల వరకు ప్రతి వివరాలు అల్లాహ్ మనకు ఏది ఉత్తమమో తెలుసని చూపిస్తుంది. ఇబ్న్ ఉమర్ యొక్క తప్పు విడాకులపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోపంగా ఉన్నప్పుడు అది కేవలం విధానపరమైన లోపం గురించి కాదు. విడిపోవడంలో కూడా న్యాయం మరియు గౌరవం గెలవాలి అనే సూత్రం గురించి ఇది. ఈ సూరా మనకు ఇలా బోధిస్తుంది: ప్రేమ అంతరించిపోవచ్చు, కానీ గౌరవం అలాగే ఉండాలి. వివాహాలు రద్దు కావచ్చు, కానీ హక్కులు కొనసాగుతాయి. జంటలు విడిపోవచ్చు, కానీ గౌరవం కాపాడబడాలి. హృదయాలు విరిగిపోవచ్చు, కానీ వారిని స్వస్థపరచడానికి అల్లాహ్ ఉన్నాడు. ప్రేమ ముగిస్తుంది, కానీ గౌరవం ఉండాలి. తలాక్ తీసుకోవాలని ఆలోచిస్తున్న వారికి ముందుగా అన్ని ఎంపికలను ప్రయత్నించండి. కానీ మీరు తలాక్ తీసుకోవలసి వస్తే అల్లాహ్ ఆదేశాల ప్రకారం న్యాయం, గౌరవం మరియు అల్లాహ్ భయంతో చేయండి. తలాక్ తీసుకుంటున్న వారికి అల్లాహ్ వాగ్దానాలను నమ్మండి. ఆయన ఒక మార్గాన్ని చూపుతాడు. మీరు ఊహించని వనరుల నుండి ఆయన సహాయం చేస్తాడు. ఈ కష్టాల తర్వాత ఆయన సౌకర్యాన్ని తెస్తాడు. తలాక్ తీసుకున్న వారికి నేర్చుకోండి, ఎదగండి మరియు ముందుకు సాగండి. గత బాధలు భవిష్యత్ ఆనందాన్ని నిరోధించనివ్వకండి. మీరు ఊహించలేని ప్రణాళికలను అల్లాహ్ మీకోసం కలిగి ఉన్నాడు. సమాజం కోసం విడాకులు తీసుకుంటున్న వారికి మద్దతు ఇవ్వండి. తీర్పు చెప్పకండి, గాసిప్ చేయకండి లేదా కళంకం కలిగించవద్దు. కరుణ మరియు ఆచరణాత్మక మద్దతుతో ఈ క్లిష్ట సమయంలో వారికి సహాయం చేయండి. సూరా అత్తలాఖ్ వివాహాలను విచ్ఛిన్నం చేసే అధ్యాయం కాదు, ఇది గౌరవాన్ని కాపాడే మరియు హానిని నివారించే అధ్యాయం. అల్లాహ్ మనకు గుర్తుచేస్తాడు: ప్రేమ ముగిసినప్పటికీ వ్యక్తిత్వం, న్యాయం మరియు కరుణ అలాగే ఉండాలి. ఇస్లాం ప్రకారం చేసే విడాకులు దయగా మారుతాయి. తఖ్వా లేకుండా చేసే విడాకులు పాపంగా మారుతాయి. అల్లాహ్ అన్ని వివాహాలను రక్షించి వాటిని ప్రేమ, దయ మరియు ప్రశాంతతకు మూలాలుగా చేయుగాక. విడాకులు తీసుకోవాలనుకునేవారు తెలివైన నిర్ణయాలు తీసుకునేలా అల్లాహ్ మార్గనిర్దేశం చేయుగాక. విడాకులు తీసుకుంటున్న వారందరికీ అల్లాహ్ న్యాయం మరియు గౌరవాన్ని ప్రసాదించుగాక. విడాకులు తీసుకున్న వారి హృదయాలను అల్లాహ్ స్వస్థపరచును మరియు వారు కోల్పోయిన దానికంటే మెరుగైన వాటిని ప్రసాదించుగాక. విడాకులు తీసుకున్న స్త్రీలు మరియు పిల్లల హక్కులను అల్లాహ్ కాపాడునుగాక. అల్లాహ్ మనల్ని అన్ని విషయాలలో తనకు భయపడి ఆయన ఆజ్ఞలను పాటించేవారిలో చేర్చునుగాక. ఆమీన్ యా రబ్బల్ అలమీన్. ఈ అంశంపై వీడియో చేయడానికి కారణం, మనలో చాలామందికి వివాహం, తలాక్ మరియు ఖులాకు సంబంధించిన చట్టం మరియు అది పురుషులపై ఎలాంటి ఆర్థిక బాధ్యతను ఉంచుతుందో తెలియదు. మాకు తెలిసిన ఏకైక విషయం మీడియా నుండి మరియు చాలాసార్లు ఇది సగం సత్యాన్ని చూపిస్తుంది. ఈ వీడియో ప్రజలు పాపం చేయకుండా ఉండటానికి అవగాహన కల్పించడానికి మరియు దయచేసి ఈ సూరా యొక్క తఫ్సీర్ను చదవమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీరు మా వీడియోలను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, హరే చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. జజాకుం అల్లాహు ఖైరాన్.